పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదీప్ రాజ్కు అవమానం ఎదురైంది. ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని ఎమ్మెల్యేపై 77వ వార్డు గ్రామస్తులు తిరగబడ్డారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయని ఎమ్మెల్యే మా గ్రామంలోకి రావద్దని మురుబయ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యేను వెనక్కి పంపించేశారు. గ్రామస్తులు ఎమ్మెల్యే అదీప్ రాజ్పై తిరగబడ్డారు. అవును చేశారు. మేము ఎన్ని అడిగాం మేడం? మేము ఈవిడ కోసం మేము అడిగాం, మూడు అడిగాం. వేరే వాళ్ళు చేసుకెళ్ళిపోయినారు మేడం. పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదీప్ రాజ్కు అవమానం ఎదురైంది. ఎన్నికల తర్వాత పట్టించుకోలేదని ఎమ్మెల్యేపై 77వ వార్డు గ్రామస్తులు తిరగబడ్డారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయని ఎమ్మెల్యే మా గ్రామంలోకి రావద్దని మురుబయ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యేను వెనక్కి పంపించేశారు. మురుబయ గ్రామస్తులు ఎమ్మెల్యే అదీప్ రాజ్పై తిరగబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. సునీల్, ప్రస్తుతానికి రాష్ట్రంలోనే వాస్తవంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడక్కడ మనం చూస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ పెందుర్తి, విశాఖ జిల్లాకు సంబంధించి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు సంబంధించి ఎప్పటి నుంచో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. స్థానికంగా ఎప్పుడైతే ఓట్ల ఎన్నికల తర్వాత విజయం సాధించడం తర్వాత పూర్తిగా ప్రజలను విస్మరించారని చెప్పేసి ఒక అపవాదం అయితే ఉన్నది. గ్రామీణ ప్రాంతాలకు అప్పుడప్పుడు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు అన్ని ఏరియాల్లో కూడా ఇంటి ఒక రకమైన వ్యతిరేకత అయితే ఉన్నది. ప్రస్తుతం మరిపోయిన గ్రామంలో ఈ రోజు ఆయన పర్యటనకు వెళ్ళడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడేందుకు వెళ్తుండగా ఆ గ్రామ ప్రజలే అడ్డుకోవడం జరిగింది. ఆ గ్రామ ప్రజలు ఆయన కార్ని అసలు పూర్తిగా అడ్డగించి గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామానికి రానేవో, మా గ్రామానికి మీరు చేసింది ఏంటని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అదీప్ రాజు కారుని వెనక్కి మళ్లించి వెళ్ళిపోతున్న క్రమంలోనే కొంతమంది కార్యకర్తలు వాగ్వాదం అయితే జరిగింది. మాట్లాడి తన ముందు లోపలికి రప్పిస్తే ఆయన దానికి సమాధానం చెప్పడానికి గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. 4.5 ఏళ్లు దాటిపోయింది, 5 ఏళ్ళు దగ్గర పడుతుంది. కనీసం ఎంత అభివృద్ధి చేశారు? కనీసం మినిమం అభివృద్ధి కూడా చేయలేదు. పూర్తిగా విస్మరించారు మా గ్రామాన్ని అని చెప్పేసి వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దాంతో ఎమ్మెల్యే అదీప్ రాజు వెనుకడం జరిగింది. ఈ వ్యతిరేకత పూర్తిగా ప్రభుత్వం మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఉంటుందని చెప్పొచ్చు. మేము ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎలా ఉంటుందంటే చూడాల్సి ఉన్నది. రైట్ శ్రీధర్, అయితే ఇప్పటికే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఈసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చేటువంటి అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధిష్టానం కూడా అదీప్ రాజును పక్కన పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. దీని గురించి ఈ నేపథ్యంలో ప్రజల వ్యతిరేకత కారణంగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే అదీప్ రాజు ఫస్ట్ నుంచి కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. గెలిచినప్పుడు నుంచి కూడా ఈ 4.5 ఏళ్లలో సుమారు 4.5 ఏళ్ళు దాటిపోతే 4.5 ఏళ్లలో కూడా అదీప్ రాజు పూర్తిగా వ్యతిరేకత అయితే ఉన్నది. ఎప్పటికప్పుడే ప్రజల నుంచి ఈ వ్యతిరేకత వస్తుందంటే ఈ స్థానిక భూముల ధరలు పెరగడం, భూ వివాదాల్లో తలదూర్చడం, దాంతో పాటు ఎక్కడైనా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వివాదాల్లో తలదూర్చి ఎమ్మెల్యే అంటే ఏదైతే పరిష్కరించాలో అలాంటి పరిష్కారానికి నోచుకోకుండా ప్రజలు పూర్తిగా సమస్య పెద్దదయ్యేటట్టుగా ఉన్న క్రమంలోని ఇక్కడ అంతా కూడా వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఈ వ్యతిరేకత నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కూడా ఈయనకి టికెట్ కేటాయించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరొక వ్యక్తికి ఇక్కడ కేటాయించే పరిస్థితి అయితే ఉన్నది. దీని మీద ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంది. సునీల్. రైట్ శ్రీధర్ బాబు, థ్యాంక్ యూ. ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు వారానికి 3 రోజులు, నెలకు 3 రోజులు ఉంటాను ఊర్లో. బయటకి